నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక భారత్కు పశ్చిమాన ఉన్న పాకిస్తాన్ ఆ దేశానికి మరింత పశ్చిమాన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ప్రాంతం మళ్లీ ఉద్రిక్తంగా మారింది గత కొన్నేళ్లుగా అప్పుడప్పుడు కాల్పులు వైమానిక దాడులు ఉగ్రవాద ఆరోపణలు జరుగుతూనే ఉన్నా ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రమైన స్థాయికి చేరుకుంది తాజాగా పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో నిర్వహించిన వైమానిక దాడులు భూ సైన్య ఆపరేషన్లు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి ఈ దాడుల్లో కనీసం 36 మంది పౌరులు మరణించగా 160 మందికి పైగా గాయపడినట్లు ఆఫ్ఘన్ అధికారులు ప్రకటించారు మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఈ దాడుల్లో సామాన్య ప్రజలు కాదు ఉగ్రవాద శిబిరాలే లక్ష్యమని మొత్తం 29 మంది మిలిటెంట్లను హతమార్చామని చెబుతోంది ఈ రెండు దేశాల ప్రకటనలు పూర్తిగా భిన్నంగా ఉండడంతో అసలు నిజం ఏంటన్నది అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది ఈ సంఘటనను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక విభేదాలను తెలుసుకోవాలి 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా డ్యూరాండ్ లైన్ అనే సరిహద్దును ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికీ అధికారికంగా పూర్తిగా అంగీకరించలేదు దీంతో సరిహద్దు వెంట అనేక ప్రాంతాలు వివాదాస్పదంగా మిగిలిపోయాయి ఈ ప్రాంతాల్లోనే తాలిబాన్ తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ జమాత్ ఉల్ అహ్రార్ వంటి సాయుధ గ్రూపులు చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పాకిస్తాన్ ఆరోపిస్తోంది పాకిస్తాన్ దృష్టిలో ప్రధాన సమస్య టీటీపీ ఈ సంస్థ పాకిస్తాన్లో సైన్యం పోలీస్ స్టేషన్లు ప్రభుత్వ కార్యాలయాలపై తరచూ దాడులు చేస్తోందని ఇస్లామాబాద్ చెబుతోంది ఈ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో దాక్కొని అక్కడి నుంచి పాకిస్తాన్పై దాడులు నిర్వహిస్తున్నారని కూడా ఆరోపిస్తోంది అయితే ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తూ తమ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు ఎప్పుడూ అనుమతించబోమని చెబుతోంది అయినప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో హింస మాత్రం ఆగడం లేదు తాజా ఉద్రిక్తతకు కారణం కరాచీలో జరిగిన ఒక పెద్ద ఉగ్రదాడి అక్కడ పాకిస్తాన్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిలో 3 సైనికులు మరణించారు ఈ దాడికి జమాత్ ఉల్ అహ్రార్ బాధ్యత వహించింది ఈ సంఘటన తర్వాత వెంటనే పాకిస్తాన్ సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది సరిహద్దు వెంబడి భూ సైన్య ఆపరేషన్లు ప్రారంభించి అనంతరం ఆఫ్ఘనిస్తాన్లోని పక్తికా కునార్ ప్రాంతాల్లో వైమానిక దాడులు నిర్వహించింది పాకిస్తాన్ ప్రకారం ఇవి పూర్తిగా ఉగ్రవాద శిబిరాలపై నిర్వహించిన లక్ష్యబద్ధమైన దాడులు కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మాత్రం పూర్తిగా భిన్నమైన కథనం వినిపిస్తోంది వారి ప్రకారం పక్తియాలోని ఒక గ్రామంలో సాధారణ కుటుంబం నివసిస్తున్న ఇంటిపై బాంబులు పడ్డాయి అందులో ఒక వృద్ధుడు ఒక చిన్నారి అక్కడికక్కడే మరణించారు వారిని రక్షించేందుకు గ్రామస్తులు అక్కడికి చేరుకోగానే మరోసారి వైమానిక దాడి జరిగి మరో 28 మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు ఆరోపించారు పక్తికా ప్రావిన్స్ లో మరో గ్రామంలోని ఇంటిపై బాంబు పడ్డంతో మహిళలు పిల్లలు సహా 6 మరణించారని తెలిపారు కునార్ ప్రాంతంలో కూడా ఒక నివాస గృహం దెబ్బతినడంతో పాటు పశువులు చనిపోయాయని వెల్లడించారు ఈ ఘటనలతో ఆఫ్ఘన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది తాలిబాన్ ప్రభుత్వం ఈ దాడులను పిరికపంద చర్య దారుణమైన దాడిగా అభివర్ణించింది తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించారని దీనికి తగిన సమయంలో తప్పకుండా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది ఆఫ్ఘన్ సమాచార శాఖ ఉప మంత్రి హయతుల్లా మొహాజిర్ ఫరాహి మాట్లాడుతూ ప్రతీకారం భావోద్వేగంతో కాకుండా వ్యూహాత్మకంగా ఉంటుందని అన్నారు మరోవైపు పాకిస్తాన్ మాత్రం తమ చర్యలను సమర్థించుకుంది ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించేందుకు అవసరమైన చర్యలే చేపట్టామని విదేశీ మద్దతుతో నడుస్తున్న ఉగ్రవాద నెట్వర్క్ ను పూర్తిగా నిర్మూలించే వరకు తమ ఆపరేషన్లు కొనసాగుతాయని ప్రకటించింది పాకిస్తాన్ సమాచార మంత్రి అటౌల్లా తరార్ సామాజిక మాధ్యమాల్లో 3 వీడియోలను విడుదల చేస్తూ వాటిలో ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిగినట్లు పేర్కొన్నారు అయితే ఆ వీడియోలను స్వతంత్రంగా ధృవీకరించడం సాధ్యం కాలేదు ఈ పరిణామాల మధ్య రెండు దేశాలు పరస్పరం ఒకరికొకరు దౌత్యపరమైన నిరసనలు తెలియజేశాయి ఆఫ్ఘనిస్తాన్లోని పాకిస్తాన్ ప్రతినిధిని పిలిపించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది అదే సమయంలో ఇస్లామాబాద్ కూడా ఆఫ్ఘన్ రాయబారిని పిలిపించి పాకిస్తాన్లో జరిగిన దాడుల్లో ఆఫ్ఘన్ పౌరుల ప్రమేయం ఉందని ఆరోపించింది ఇక్కడ మరో అంశం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది పాకిస్తాన్ ఇటీవల కొన్ని ఉగ్రదాడులకు భారతదేశం పరోక్షంగా మద్దతు ఇస్తోందని ఆరోపించింది అయితే భారత్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ అవి నిరాధారమని పాకిస్తాన్ ముందుగా తన భూభాగంలో ఉన్న ఉగ్రవాద మౌలిక వసతులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది దీంతో ఈ వివాదంలో ప్రాంతీయ రాజకీయాలు కూడా మళ్లీ తెరపైకి వచ్చాయి ఈ సంక్షోభంలో చైనా కూడా కీలక పాత్ర పోషిస్తోంది చైనా గతంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం చేసింది రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని బీజింగ్ కోరుతోంది ఎందుకంటే ఈ ప్రాంతంలో అస్థిరత పెరిగితే చైనా చేపడుతున్న బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పై ప్రభావం పడే అవకాశం ఉంది ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు కూడా ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నాయి
పౌరుల ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని సూచిస్తున్నాయి. ఈ దాడుల్లో నిజంగా ఎంతమంది ఉగ్రవాదులు మరణించారు, ఎంతమంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అన్నది స్వతంత్ర దర్యాప్తు ద్వారానే స్పష్టమవుతుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా తగ్గుముఖం పట్టిన సరిహద్దు ఉద్రిక్తతలు ఇప్పుడు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండు దేశాల మధ్య మరింత పెద్ద సైనిక ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్, రాజకీయ అస్థిరతలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం మొత్తం దక్షిణాసియా భద్రతపై ప్రభావం చూపుతుంది. ఉగ్రవాదం, శరణార్థుల సమస్య, సరిహద్దు భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, ప్రాంతీయ శాంతి వంటి అనేక అంశాలు దీనితో ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నాయి. రాబోయే రోజుల్లో దౌత్య చర్చలు విజయవంతమవుతాయా, లేక ప్రతీకార దాడులు కొనసాగి మరో పెద్ద సంక్షోభానికి దారితీస్తాయా అనేది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ప్రశ్నగా మారింది.